సబ్ గాయ్స్ నేను మీ అబ్దుల్ కలాం మీరు చూస్తున్నారు ఏకేఆర్ఎస్ క్రియేషన్స్. ఈరోజు వీడియోలో వాట్సాప్కు సంబంధించిన 15 హిడెన్ ట్రిక్స్ని మిమ్మల్ని తీసుకొచ్చాను. ఆల్రెడీ నేను ఒక ప్రీవియస్ వీడియో చేశాను, అందులో వాట్సాప్ సంబంధించిన 5 హిడెన్ ట్రిక్స్ మాత్రమే చెప్పాను. కావాలంటే ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్లో చాలామందికి తెలియదు అనమాట ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయా అని. ఏదో 20 లేదా 30% మెంబర్స్ మాత్రమే తెలుసు, మిగతా 70% మెంబర్స్కి తెలియదు అనమాట ఇలాంటి ట్రిక్స్ వాట్సాప్లో ఉన్నాయా అనేసి. వీళ్ళందరికీ ఇలాంటి ట్రిక్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి ఈ వీడియోని మీ ముందు తీసుకొచ్చాను. వీడియో ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, వాట్సాప్ ట్రిక్స్ని చూసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 1 ఏంటి అంటే, ఇప్పుడు మనకు చాలామంది నెంబర్ సేవ్ చేసుకొని ఉండము. అలాంటప్పుడు వాళ్ళకి మెసేజ్ చేయాలి ఎలా అని చాలామంది డౌట్ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలంటే, మనము క్రోమ్ ఓపెన్ చేసి క్రోమ్లో https://wa.me/ అని కొట్టి వాళ్ళ నెంబర్ కొట్టండి. వాళ్ళ నెంబర్ కొట్టేప్పుడు ముందు మాత్రం కంట్రీ కోడ్ మెన్షన్ చేయండి. ఒకవేళ అమెరికా అయితే +1 అని, ఇండియా కాబట్టి +91 అని కంట్రీ కోడ్ మెన్షన్ చేసిన తర్వాత వాళ్ళ నెంబర్ కొట్టండి. అప్పుడు ఓకే అని కొట్టేస్తానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. ఇలాంటి ఇంటర్ఫేస్ వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే, దాన్ని క్లిక్ చేస్తానే మీకు డైరెక్ట్ వాట్సాప్లోకి తీసుకొని పోతుంది. అప్పుడు వాళ్ళకి మెసేజ్ చేయొచ్చు అనమాట. ఇది ఈ 15 ట్రిక్స్లో నాకు చాలా అంటే చాలా ఇష్టమైన ట్రిక్ అనమాట ఇది. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 2 ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మనము కాలేజ్ గ్రూప్ ఉంది, కాలేజ్ గ్రూప్లో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్స్ అనేవి పంపారు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము, అలానే పెట్టుకుంటే ఇవి డిలీట్ అయిపోతాయి, ఏదో ఒకటి కావచ్చు. అందుకే మనం ఏం చేస్తామంటే, దాని మీద మీరు లాంగ్ ప్రెస్ చేస్తే పైన స్టార్ సింబల్ చూపిస్తుంది. స్టార్ సింబల్ మీద క్లిక్ చేసి బ్యాక్ వచ్చేస్తే పైన రైట్ సైడ్ టాప్లో 3 డాట్స్ కనిపిస్తాయి. 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే కింద స్టేర్డ్ మెసేజ్ అని ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసినట్టయితే అందులో మీకు ఆ మెసేజ్ అనేది స్టోర్ అయి ఉంటుంది. మీకు సార్లు పంపింది ఇంపార్టెంట్ మెసేజ్ కాకుండా, మీకు ఒకవేళ మీ ఫ్రెండ్స్ మంచి పిక్స్ ఉంటాయి, బెస్ట్ పిక్స్, దాన్ని కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. పీడిఎఫ్స్ని కూడా ఇలా పెట్టుకోవచ్చు. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ స్టూడెంట్స్కి అండ్ బిజినెస్ మ్యాన్స్కి చాలా వర్క్. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 3 ఏంటి అంటే, ఒకవేళ మన ఫ్రెండ్స్ మనం మెసేజ్ చేశారు, మనం చూసినట్టు వాళ్ళకి తెలియకూడదు అంటే, బ్లూటిక్స్ పడకూడదు అంటే ఏం చేయాలి? మీరు వాట్సాప్ సెట్టింగ్స్లో పోయిన తర్వాత అకౌంట్ ఉంటుంది. అకౌంట్స్లో పోయిన తర్వాత పైన ఇంకోటి ప్రైవసీ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసినప్పుడు మీరు ఇలా వస్తుంది చూడండి, రీడ్ రిసిప్ట్స్ అంటుంది. దాన్ని ఆన్లో ఉంటుంది, దాన్ని ఆఫ్ చేసుకోండి. ఆఫ్ చేస్తే మీకు మనం మెసేజ్ చేసినా వాళ్ళకి బ్లూటిక్స్ అనేవి పడవు. అండ్ ఆల్సో మన స్టేటస్ చూస్తే కూడా వాళ్ళకి తెలియదు మన స్టేటస్ చూసామనేసి. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 4 ఏంటి అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్తో మనం ఒక టూరిస్ట్ ప్లేస్ వెళ్ళాము, మనము మన ఫ్రెండ్ మొబైల్లో ఫోటో దిగాము. అప్పుడు ఏం చేస్తామంటే, వాట్సాప్ సెండ్ చేయరా అంటాం. తను ఏం చేస్తాడు, గ్యాలరీ నుంచి మన ఈమెయిల్స్ని సెండ్ చేస్తాడు. అప్పుడు మన ఈమెయిల్స్ అనేవి క్లారిటీగా రావు. తన మొబైల్ తీసినప్పుడు చూస్తే 12 MB లేదా 13 MB అలా ఉంటుంది. మన మొబైల్కి వచ్చేటప్పుడు అది KBPSలోకి వస్తుంది. ఇలాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఇక్కడ మీరు డాక్యుమెంట్స్ అని చూపిస్తుంది. డాక్యుమెంట్స్లో పోయిన తర్వాత మీరు గ్యాలరీకి వెళ్ళండి. గ్యాలరీకి వెళ్ళేసి మీకు కావాల్సిన ఫోటోస్ని సెలెక్ట్ చేసుకొని సెండ్ చేస్తే మీకు అది ఎంత MB ఉందో అంతే MB వస్తుంది. అప్పుడు ఆ మొబైల్లో ఎలా ఉందో ఫోటో ఈ మొబైల్లో కూడా అదే క్లారిటీగా ఆ ఫోటోనే వస్తుంది. దీంట్లో వీడియోలు కూడా పంపించుకోవచ్చు. క్లారిటీ అనేది మిస్ కాదు, MB కూడా రెడ్యూస్ కాదనమాట. ఎగ్జాక్ట్లీ అందులో ఎలా ఉందో ఇందులో కూడా అలానే ఉంటుంది అనమాట. ఇది చాలా అడ్వాంటేజ్. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 5 ఏంటి అంటే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఏదో ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారు. అది మన లైఫ్లో వాళ్ళు టాప్లో ఉంటారు. అలాగే మన వాట్సాప్ చాటింగ్లో వచ్చాక వాళ్ళు టాప్లో ఉండాలి. వాళ్ళు మెసేజ్ చేయకపోయినా వాళ్ళు టాప్లో ఉండాలి. అలాంటప్పుడు ఏం చేస్తాము, వాళ్ళు మెసేజ్ చేస్తేనే టాప్లోకి వస్తారు. అలా కాకుండా వాళ్ళ మీద మనం లాంగ్ ప్రెస్ చేసినట్టయితే పైన పిన్ ఆప్షన్ అనిపిస్తుంది. దాన్ని పిన్ చేసి పెడితే వాళ్ళు మెసేజ్ చేసినా చేయకపోయినా మన వాట్సాప్లో వాళ్ళు టాప్లోనే ఉంటారు. మన లైఫ్లోనే కాదు, వాట్సాప్లో వాళ్ళు టాప్లోనే ఉంటారు అనమాట. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 6 అయితే స్టూడెంట్స్కి, బిజినెస్ మ్యాన్స్కి చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కొన్ని PDFs తయారు చేసుకొని ఉంటారు. అది ఏం చేస్తారు, ఒక నెట్ షాప్లో వెళ్ళిన తర్వాత దాన్ని జిరాక్స్ తీసుకోవాలనుకుంటారు. అది మనం నెట్లో నుంచి పంపాలి, లేకుంటే వాళ్ళు మెయిల్ చేయాలి. ఇలాంటివన్నీ లేకుండా ఇప్పుడు మీరు ఆ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు వస్తుంది వాట్సాప్ వెబ్ అని వస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే ఒక స్కానర్ వస్తుంది. ఆ స్కానర్ తీసుకుని పోయి అక్కడ మనం నెట్ షాప్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ సిస్టంలో కూడా ఒక QR కోడ్ అని ఉంటుంది. అందులో స్కాన్ చేస్తే మన స్కాన్ అయిపోతుంది. మనకి ఏ PDF కావాలో సెలెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా తను పంపించవచ్చు. తన ఆ PDFని ఈజీగా స్కాన్ చేసి పంపిస్తాడు. ఎందుకంటే మనం మెయిల్ చేయకుండా, వాడిని వాట్సాప్ చేయకుండా, ఇలా అన్ని ప్రాసెస్ చేయకుండా ఇది ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 6 ఏంటంటే, మన వాళ్ళు ఏం చేస్తారు, అడ్డమైన గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేస్తుంటారు. అందులో చాలా అంటే చాలా మెసేజ్లు వస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే, మనము పైన 3 డాట్స్లో ఉంటాయి కదా, దాన్ని క్లిక్ చేస్తే సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతాము. అందులో అకౌంట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ప్రైవసీలోకి వెళ్ళిపోయి కింద గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అందులో ఎవ్రీవన్ ఉంటుంది. ఎవ్రీవన్ కాకుండా మై కాంటాక్ట్స్ అని సెట్ చేసుకోండి. మీకు ఎవరి నెంబర్ సేవ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే గ్రూప్లో యాడ్ చేసినట్టుగా వాళ్ళకి అర్హత ఉంటుంది. వేరే వాళ్ళు ఎవరు మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయలేరు అనమాట. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 7 ఏంటి అంటే, మన వాళ్ళు ఏం చేస్తారు, కొత్త ఫాంట్స్ కోసం చాలా యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. అలా యాప్స్ డౌన్లోడ్ చేసుకోకుండా మీరు మీ నెంబర్స్లోనే స్టార్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి మీరు ఏం రాయకుండా రాయండి.
రాసిన తర్వాత ఎండింగ్లో కూడా స్టార్ అని పెట్టేసి వాళ్ళు సెండ్ చేయండి. మీరు సెండ్ చేసే మెసేజ్ బౌల్డ్లో వెళ్తుంది, అలాగే చాలా థిక్ కూడా ఉంటుంది. అది ఒక స్టైల్ ఫాంట్ లాగా కూడా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. ఇలాంటి కొన్ని ఫాంట్స్లో చూపిస్తాను చూడండి. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 8 ఏంటి అంటే, ఇప్పుడు మనం డైలీ ఒక మెసేజ్ చేస్తుంటాము. వాళ్ళ మెసేజ్ అంటే వాట్సాప్లోకి వెళ్ళేసి డైలీ వాట్సాప్లో మెసేజ్ చేయాలన్నమాట. అలా అంతా లేకుండా మీరు వాళ్ళ కాంటాక్ట్స్ని ఓపెన్ చేయండి. వాట్సాప్లో రైట్ సైడ్ ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే మోర్లోకి వెళ్తే యాడ్ టు షార్ట్ కట్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసినట్టయితే మీరు యాప్స్ ఉంటాయి కదా, అలాంటి చోట వాళ్ళ కాంటాక్ట్ అనేది ఒక షార్ట్ కట్ లాగా ఏర్పడుతుంది. వాళ్ళకు మీరు అందులో నుంచే మెసేజ్ పంపొచ్చు. ఎప్పుడు వాట్సాప్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 9 ఏంటి అంటే, ఒకవేళ మనం స్టేటస్ పెడతాము, అది సర్టన్ పీపుల్స్కే కనపడాలని పెడతాం అనమాట. అది అందరు కనరావద్దని పెడతాము. అప్పుడు ఏం చేయాలంటే, మీరు స్టేటస్లోకి వెళ్ళిన తర్వాత పైన 3 డాట్స్ క్లిక్ చేస్తే స్టేటస్ ప్రైవసీ ఉంటుంది. దాంట్లో పోయిన తర్వాత కింద మై కాంటాక్ట్ ఎక్స్పెక్ట్స్ ఉంటుంది. అందులో వెళ్తే మీరు మీకు ఎవరు కావాలో వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని డన్ అని వచ్చేస్తే మీరు స్టేటస్ పెడితే వాళ్ళు మాత్రమే చూడగలరు. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 10 ఏంటి అంటే, ఒకవేళ మన కాలేజ్ గ్రూప్స్ ఉన్నాయి, అందులో మనకు తెలియకుండా ఏదో ఒక మెసేజ్ పెట్టేసాము అంటే వేరే వాళ్ళ పంపోయి కాలేజ్ గ్రూప్లో పెట్టాము. అప్పుడు ఏం చేస్తామంటే డిలీట్ ఫ్రమ్ ఎవ్రీవన్ కొడతాము. అది 1 అవర్ లోపల మాత్రమే చేయాలి. ఒకప్పుడు అయితే 6 మినిట్స్ ఉన్నది, దాన్ని ఇప్పుడు ఎక్స్టెండ్ చేసి 1 అవర్ చేశారు. 1 అవర్ లోపలే మీరు మెసేజ్ డిలీట్ చేయకపోతే అది అలానే ఉంటుంది. మీ సార్ వాళ్ళు చూస్తే అది ఏమైనా ప్రాబ్లమ్స్ కూడా కావచ్చు. ఇలాంటి పనులు మీరు ఇలా చేసినా కూడా 1 అవర్ లోపలే డిలీట్ చేసేయండి. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 11 ఏంటి అంటే, మన గ్రూప్స్ ఉంటాయి. మన గ్రూప్స్లో డైలీ ఒక 100 కాకుండా 500 అలా మెసేజెస్ ఉంటాయి. అలాంటప్పుడు మనకు చాలా ఇరిటేషన్గా ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే, దాన్ని గ్రూప్ మ్యూట్లో పెట్టేయండి. 8 అవర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, 1 వీక్ ఉంటుంది లేదా 1 ఇయర్ ఉంటుంది. అది మీ కన్వీనియన్స్ బట్టి పెట్టుకోండి. 8 అవర్సా లేదా 1 వీకా లేకుంటే 1 ఇయర్ అనేసి, అది మీ ఇష్టం. ట్రిక్ నెంబర్ 12 ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మన ఫ్రెండ్ మనకు మెసేజ్ చేశాడు, అది పైన మనకు తెలిసింది. ఇప్పుడు మనం చూసినట్టు మనకు తెలియకూడదు. అప్పుడు ఏం చేయాలంటే, మీరు నెట్ ఆఫ్ చేయండి. నెట్ ఆఫ్ చేసిన తర్వాత వాట్సాప్లోకి పోయి ఆ మెసేజ్ చదువుకోండి ఏం పెట్టాడు అనేసి. అప్పుడు మీరు మెసేజ్ డిలీట్ చేసేయండి. డిలీట్ చేసిన తర్వాత రేపు నుంచి వాట్సాప్ని తీసేయండి. అప్పుడు మీ ఫ్రెండ్ చూసినా వానికి బ్లూటిక్స్ అనేవి పడవు. వాడు ఏమనుకుంటాడు, ఇంకా వీడు మెసేజ్ చూడలేదు అని అనుకుంటాడు. కానీ మనం మెసేజ్ చూసిందాం కూడా. ఇది ముందు చెప్పిన ట్రిక్కి ఆల్టర్నేట్ ట్రిక్ అనమాట. యూస్ చేసి అదన్నా యూజ్ చేసుకోండి, లేక ఇదన్నా యూజ్ చేసుకోండి. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 13 ఏంటంటే, వాట్సాప్లో పోయిన తర్వాత మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ క్లిక్ చేస్తే అకౌంట్స్లోకి వెళ్ళిన తర్వాత ప్రైవసీ అని ఉంటుంది. ప్రైవసీలోకి పోయాక లాస్ట్లో మీరు ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉంటుంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసిన తర్వాత అది ఇమీడియట్లీ అని ఉంటుంది, 1 మినిట్ అని ఉంటుంది. మీకు కావాలంటే ఏది కావాలంటే సెట్ చేసుకోండి. ఇది చాలామంది తెలుసు, కానీ కొంతమంది తెలియదు అనమాట. వాళ్ళ కోసం మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఎవరైనా మన వాట్సాప్ ఓపెన్ చేయాలని చూస్తారు, అప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ ప్యాటర్న్ తెలుసు. ఫింగర్ ప్రింట్ తెలియదు కదా, మన ఫింగర్ ప్రింట్ పెడితేనే ఓపెన్ అవుతుంది. మనం ఏమైనా పర్సనల్ మెసేజ్ ఉంటే వాళ్ళు చదవద్దు అనుకుంటే ఇలా ఆప్షన్ అనేది మీరు ఎనేబుల్ చేసుకోండి. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 14 ఏంటంటే, మన వాళ్ళు డైలీ చాలా వీడియోస్ ఫొటోస్ అని పంపిస్తుంటారు. అవన్నీ ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంటాయి. మన స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోతుంది, అలాగే డేటా అనేది కూడా అయిపోతుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీరు ఆ 3 డాట్స్ క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్ అని ఆప్షన్ ఉంటుంది, దాంట్లో వెళ్ళేసి డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ ఉంటుంది. అందులో పోయిన తర్వాత మీరు చూసినట్టయితే ఫొటోస్, వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. అవన్నీ ఆఫ్ చేసేయండి. దాన్ని టిక్ మార్క్ ఏమైనా ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసేయండి. అలాంటప్పుడు వాళ్ళు ఏం ఫొటోస్ పంపినా సరే మీకు రావు. మీకు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటేనే మాత్రం మీకు ఫొటోస్ అనేవి వస్తాయి అనమాట. ఇప్పుడు ట్రిక్ నెంబర్ 15, ఇది లాస్ట్ ట్రిక్ అనమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇప్పుడు మన ఫ్రెండ్కి మెసేజ్ చేసాము. మెసేజ్ చేసిన తర్వాత చాలా ఉన్నాయి. మనం ఏ రోజు వాడిని ఫస్ట్ మెసేజ్ చేసామని తెలుసుకోవాలంటే, మీరు వాడిని ప్రొఫైల్ ఓపెన్ చేసి అందులో రైట్ సైడ్ ఉన్న 3 డాట్స్ క్లిక్ చేస్తే వాళ్ళ చార్ట్ అనేది ఎక్స్పోర్ట్ చేసుకోమంటుంది. దాన్ని ఎక్స్ప్లోర్ చేసుకుంటే వాళ్ళ చాటింగ్ లిస్ట్ అంతా PDF లాగా వస్తుంది. అప్పుడు మీరు ఫస్ట్ ఎప్పుడు వాళ్ళకి ఏ రోజు మెసేజ్ చేశారనేది తెలుస్తుంది అనమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే పక్క లైక్ చేయండి. మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్, బాయ్ బాయ్.